మిత్రులారా, ఇప్పుడు 38వ శ్లోకం చదువుతాను, వినండి. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణసేవిత మృగధర పూర్ణ తమోమోచక చేత పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఇక్కడ విడదీద్దాం, చూడండి. ప్రాక్ అంటే పూర్వజన్మ అని తూర్పు దిక్కు కింద కూడా మీనింగ్ తీసుకోవచ్చు. ఈ శ్లోకం అంతా మనకి ఎదురుకుండా కనబడుతున్న పూర్ణచంద్రుడిని పరమశివుడితో కంపేర్ చేసి చెప్తున్నారు. ప్రాక్ పుణ్య ప్లస్ అచల అంటే కొండ వంటి పూర్వజన్మ పుణ్యము యొక్క అంటే మార్గముచే దర్శిత చూపబడిన సుధామూర్తి అమృత స్వరూపుడు. అదే మీరు చంద్రుడిని తీసుకుంటే ఏంటి, తూర్పు దిక్కున ఉండే పుణ్యకరమైన మార్గము చూపబడిన అమృతమయమైన బింబం కలవాడు. అంటే తూర్పు దిక్కున సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా తూర్పు దిక్కునే ఉదయగిరి మీద ఉదయిస్తారు అని మనం అనుకుంటాం కదండి. అందుకు చంద్రుణ్ణి వర్ణిస్తున్నట్టుగా ఉంది. అయితే ప్రసన్న అంటే స్వచ్ఛమైన వాడు అని. చంద్రుడు చల్లని వాడు అనమాట, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. ప్రసన్నమూర్తి చంద్రుడి కిందే మనం కంపారిజన్ చూసుకుంటాం. అయిన తర్వాత శివ అంటే మంగళస్వరూపుడు, ఆనందస్వరూపుడు. ఎవరు? ఈశ్వరుడు. అదే చంద్రుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆహ్లాదమైన వాడు, ఔషధులు ఇస్తాడు, ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాడు. అందులో పౌర్ణిమ చంద్రుడిని చూస్తే మహదానందం వస్తుందండి. సో ఆహ్లాదకరమైన వాడు చంద్రుడు. సద్గణ సేవిత అంటే సద్గణులు అంటే సజ్జన సమూహాలతో, అంటే దేవతలు అవ్వచ్చు, మంచివారు అవ్వచ్చు, ఋషులు అవ్వచ్చు, సజ్జనుల చేత సేవించబడేవాడు. ఎవడు? ఈశ్వరుడు. అదే చంద్రుని దగ్గరికి వచ్చేటప్పటికి సద్గణ సేవిత అంటే సత్ అంటే నక్షత్రాలు అని, నక్షత్రగణములచే సేవించబడేవాడు చంద్రుడు. మృగధర అంటే అంటే మనకి తెలుసు కదండి, ఈశ్వరుని మృగధరుడు అంటారు. మల్లికార్జునుడు మృగధరం దక్షయజ్ఞం తర్వాత లేడీని చేతిలో పట్టుకున్నవాడు. సో లేడీని ధరించిన వాడు ఈశ్వరుడు. అదే మనకి చంద్రుడిని అయితే మనందరికీ తెలుసు, మధ్యలో ఉన్న చిన్న మచ్చలా ఉంది, అది లేడీలా ఉంది, కుందేటి కొమ్ములా ఉంది, అందుకే శశిధరుడు అంటాం, లేకపోతే శశిరేఖ అంటాము. అలాగా చంద్రుడికి ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. తర్వాత పూర్ణ అంటే సర్వవ్యాపకుడు. ఎవరండి? ఇందుగలడు అందులేడని మొత్తం అంతా వ్యాపించి అన్ని చోట్ల ఉన్నవాడు ఈశ్వరుడు. అదే చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి షోడశ కళా పరిపూర్ణుడండి. తమోమోచక అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు ఈశ్వరుడు. అదే చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి చీకటిని, తమోమోచక అంటే చీకటిని పోగొడతాడనమాట. సోమహ అంటే మనకి తెలుసు చంద్రుడి పేరు సోమహ. కానీ సహ ప్లస్ ఉమా అంటే సోమ అంటే ఉమాసహితుడైన ఈశ్వరుడు అనమాట. సో ప్రాగల్భ్యేన మహత్వంతో ఈశ్వరుడు అనే చంద్రుడు ప్రాగల్భ్యేన అంటే చాలా మహత్వంతో ఉన్నవాడు ఈశ్వరుడు. అదే చంద్రుడిని తీసుకుంటే పూర్ణతతో ఉన్నవాడు చంద్రుడు. లక్షిత అంటే చూడబడినవాడు. భవతి చేతు అయినట్లయితే ఆనందపాథోనిధి ఆనంద సముద్రము విజృంభతే ఉప్పొంగుతుంది. సపోజ్ మన మనస్సులో కానీ ఉన్న పరమశివుణ్ణి మనం కానీ చూడగలిగితే మనకొచ్చే ఆనందం ఏంటంటే అది బ్రహ్మానందం వస్తుంది. అదే ఫుల్ మూన్ డే మనకి సైంటిఫిక్గా కూడా తెలుసు. ఫుల్ మూన్ డే ఎప్పుడైనా మీరు సముద్రానికి వెళ్తే ఆ కెరటాలు ఎగిరి పడుతూ ఉంటాయండి. తదా అప్పుడు సుమనసాం పండితులకు సజ్జనులకు వృత్తి అంటే ఆ ఆనంద సముద్రంలో ఓడలాడాలనే ప్రవృత్తిట జాయతే కలుగుతుంది అంటున్నారండి. ప్రాక్పుణ్యాచలము అంటే
పర్వతమంత గొప్ప పూర్వపుణ్యం. ఆ పుణ్యం చేత దర్శిత సుధామూర్తి అనగా చూపింపబడుతున్న అమృతమయ శరీరం గలవాడు శివుడు. అనగా శివుడు మనం పూర్వం చేసిన గొప్ప పుణ్య విశేషం చేతే మనకి దర్శనం ఇచ్చే అమృత స్వరూపుడు అని ఇక్కడ అర్థం అండి. అయితే ఇక్కడ చంద్రుని పరంగా అర్థం చెప్పుకోవాలి అంటే ప్రాక్ పుణ్యాజలం అంటే ఏంటండి? ప్రాక్ అంటే చెప్పాను కదా, తూర్పు దిక్కు అని. తూర్పు దిక్కున ఉన్న పుణ్యవంతమైన అచలం అంటే పర్వతము అంటే ఉదయగిరి. ఉదయగిరి దర్శిత సుధామూర్తి అంటే ఉదయాచలం వద్ద దర్శనమయ్యే అమృత స్వరూపుడు. మనకి తెలుసు కదండి, సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఉదయగిరిపై ఉదయిస్తారు అనుకుంటాం కదా. ఇదే ఫస్ట్ లైన్. తర్వాత ఏంటి? ప్రసన్న శివ. ప్రసన్న అంటే ఏంటండి? స్వచ్ఛమైన వాడు అన్నారు. ఈశ్వరుడు చంద్రుడు ఇద్దరు కూడా స్వచ్ఛమైన వాళ్ళే, మనకి తెలుసు కదా. ప్రసన్నుడు అనే విశేషం ఈ చంద్రశివులు ఇద్దరికీ మనం ఇక్కడ శంకరాచార్యులు వారు వర్తింపజేశారన్నమాట. శివ అనగా ఆనందకరమైన వాడు, మంగళకరమైన వాడు అని. అది ఈశ్వరి పరంగా తీసుకుంటే. అదే చంద్రపరంగా తీసుకుంటే సుఖస్వరూపుడు, ప్రసన్నుడు. తర్వాత ఏంటి? సోమ సద్గణ సేవిత. సోమ అంటే ఉమతో సహితుడైన శివుడు అని శివపరంగా అర్థం. చంద్రుడే అంటే ఏంటి అంటే రెండోది సోముడికి, సోముడు అంటే చంద్రుడే అని పేరు. తర్వాత తమోమోచక అంటే తమస్సు అంటే అజ్ఞానం నుంచి, మోచక అంటే విడిపించేవాడండి. మన అజ్ఞానాన్ని పారద్రోలాలంటే ఈశ్వరుని పాదపద్మాలను పట్టుకుంటే మనకున్న ఈ అజ్ఞానం ఎగిరిపోతుందండి. అయితే చంద్రుడి పరంగా వస్తే చీకటి, తమో అంటే చీకటి కదండి, చీకటి నుండి మనని విడిపిస్తాడు. సో వెలుగుల ద్వారా చీకటిని పోగొడతాడు. తర్వాత చేత పుష్కర లక్షితో భవతి చేత్ అంటే చేత పుష్కర లక్షిత అంటే మన పద్మమునందు, మన పద్మం అంటే మన యొక్క మనస్సు అనే పద్మం నందు దర్శనం ఇస్తే అని దాని అర్థం అండి. పుష్కర శబ్దానికి పద్మము, ఆకాశము అని రెండు అర్థాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈశ్వరుడు మన పద్మం వంటి మనస్సులో దర్శనం ఇస్తే ఇంకా ఏమంటుందండి, బ్రహ్మానందం వస్తుందండి. అదే అద్వైతం కదా. ఈశ్వరుడు ఎక్కడో లేడు సుమా, నీ మనస్సు అనే పద్మంలోనే ఉన్నాడు, వెతుకు, నువ్వు ముందు అది తెలుసుకో. సో అది మనకి తెలియక బాహ్యంగా వెతుక్కుంటాం. ఓకే, ఇక చంద్రుడి దగ్గరికి వస్తే చేత పుష్కరం అంటే చిత్తాకాశంలో కనబడేవాడు అని. ఒకవేళ కనబడితే ఏమవుతుంట? ఆనందపాథోనిధి ప్రాగల్భ్యేన విజృంభతే. ఆనందపాథోనిధి, పాథోనిధి అంటే ఏంటంటే సముద్రం అండి. ఆనందం అనే సముద్రం ప్రాగల్భ్యేన అంటే బోధనా శక్తితో, అంటే మనకి తెలుసు కదండి సైంటిఫిక్గా సమ్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ ఇది, దానితో విజృంభతే ఉప్పొంగుతుంది. చంద్రుడు ఆకాశంలో ఫుల్ మూన్గా కనబడితే సముద్రం ఎలా పొంగుతుందో, ఈశ్వరుడు మన మనస్సులో కానీ కనబడితే ఇంకా మనకు వచ్చే ఆనందం, మనసు ఇలాగా ఆనందంతో పొంగి పొర్లిపోతుంటుందండి. అయితే తర్వాత లాస్ట్ది సుమనసాం వృత్తిస్తదా జాయతే. సుమనసాం ఒకవేళ ఈశ్వర సాక్షాత్కారమే నీ మనసులో అయితే, ఇటువంటి ఈశ్వరుడు కానీ నీకు కానీ కనబడితే, సుమనసాం అంటే పండితులకు, దేవతలకు అని అర్థం. వృత్తి అనగా ప్రవృత్తి, జాయతే అంటే పుడుతుంది. అంటే ఏంటండి, ఆ ఆనంద సముద్రంలో ఓల్లాడాలి సుమా అనే బుద్ధి కలుగుతుందిట. ఎవరైనా సరే పరమశివుని మనస్సులో నిలుపుకుంటే బ్రహ్మానందం నందు ఐక్యమవుతారు సుమా మీరు అని. అటువంటి వారి జీవనమే జీవనం అని తాత్పర్యం అన్నమాట ఈ శ్లోకానికి. బాగుంది కదండి.